అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అనేది తమ ఖాతాలో జమ కాలేదో వారందరికీ ఏపీ ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించనుంది. ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది తల్లులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి అర్హుల యొక్క జాబితా లిస్టులో ఇద్దరు పిల్లల పేర్లు ఉండి వారికి మాత్రం డబ్బులు నమోదు కాకపోవడం, లేదా ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఒకరి పేరే నమోదు అవ్వడం, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 1వ తరగతి చదివే విద్యార్థులకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందన డబ్బులు నమోదు కాలేదు. కొంతమంది తల్లుల ఖాతాలోకి డబ్బులు ఎందుకు జమ కాలేకపోవడానికి గల కారణాలు, అదేవిధంగా ఇప్పుడు 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్లో జమ చేశారు. అయితే తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బుల్ని కొందరికి మాత్రమే జూలై నెలలో జమ చేయనున్నారు. అయితే ప్రస్తుతం జమ చేసిన వారికి తల్లికి వందన పథకం కింద ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని తెలపగా అందులో 2,000 మినహాయింపు ఇచ్చి మిగిలిన 13,000ను తల్లుల ఖాతాలోకి జమ చేశారు. ఇలా మినహాయింపు ఇచ్చిన 2,000ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తారు. ఈ డబ్బును విద్యా వ్యవస్థ అభివృద్ధికి, స్కూళ్లు, జూనియర్ కాలేజీల నిర్వహణకు ఉపయోగిస్తారు. ఈ తల్లికి వందన పథకం కోసం పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల నుంచి విద్యార్థుల వివరాలను ప్రభుత్వం తీసుకుంది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేరిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం నేరుగా పాఠశాలకి చెల్లిస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్ అనే నోడల్ ఖాతా ద్వారా ఈ చెల్లింపులు జరుగుతాయి. ఫీజు మొత్తం పోగా మిగిలిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలోకి వేస్తారు. కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే వారికి వచ్చే స్కాలర్షిప్లను తీసివేసి మిగిలిన మొత్తాన్ని తల్లికి వందన పథకం కింద చెల్లిస్తారు. ఈ పథకానికి ఎవరు అర్హులు తెలుసుకోవడానికి లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో పెడతారు. ఒకవేళ అర్హత ఉండి కూడా ఎవరికైనా ఈ పథకం రాకపోతే వారు గ్రామ వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. ఈ పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000 మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 మించకూడదు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. భూమి విషయానికి వస్తే మాగాని 3 ఎకరాల 10 ఎకరాల లోపు లేదా 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హులు కాదు. కానీ టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు ఈ నిబంధన వర్తించదు. విద్యుత్ వినియోగం నెలకు సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి. పురపాలక సంఘాల పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ తీసుకునేవారు ఈ పథకాలకు అర్హులు కారు. కానీ పారిశుద్ధ్య కార్మికులు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే వారు కూడా ఈ పథకానికి అర్హులే. లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి. ఒకవేళ విద్యార్థి ఉండి తల్లి పేరు డేటాబేస్లో లేకపోతే అధికారులు పరిశీలించి వారి పేరును నమోదు చేస్తారు. ఈ పథకం 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకి పథకం వర్తించదు. విద్యార్థులకు కనీసం 70% హాజరు ఖచ్చితంగా ఉండాలి. ఎన్డీఏ కూటమి పాలన ఏడాది పూర్తి కావడంతో జూన్ 12న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకం నిధులు విడుదల చేశారు. సుమారుగా 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందన నిధులు విడుదల చేశారు. జూన్ 13వ తేదీ నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో తల్లికి వందన నగదు జమ అవుతుంది. ఏడాదికి 15,000 అని చెప్పినప్పటికీ పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 2,000 కట్ చేస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అందరికీ 13,000 చొప్పున జమ చేసింది. దీంతో తల్లికి వందన పథకం లబ్ధి పొందిన కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. స్కూలు తెరిచే సమయంలో తల్లికి వందన నిధులు జమ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తల్లికి వందన పథకానికి అర్హులైనప్పటికీ ఈ పథకం ద్వారా డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తుంది. తల్లికి వందన డబ్బులు రాకపోతే జూన్ 20లోగా తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత అధికారులు అర్హతను పరిశీలించి జూలై 5న తల్లికి వందన డబ్బులు జమ చేస్తారు. ఈ నేపథ్యంలో తల్లికి వందన డబ్బులు పడిన వారు బ్యాంకులకు, పడని వారు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తల్లికి వందన పథకం కోసం కరెంటు వినియోగాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. నెలకు 300 యూనిట్ల కంటే అధికంగా కరెంటు వినియోగించే కుటుంబాలకు తల్లికి వందన పథకం వర్తించదు. దీంతో తల్లికి వందనం దరఖాస్తుల్లో ఇలాంటివి ఏమైనా ఉంటే వారిని అనర్హులుగా పరిగణిస్తున్నారు. సాధారణంగా విద్యుత్ కనెక్షన్కు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తూ ఉంటారు. అయితే విద్యుత్ సిబ్బంది పొరపాటుగా నమోదు చేయడంతో ఒకే ఆధార్ కార్డు మీద 2 కంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు చూపిస్తుంది. ఇలాంటి ఘటనల ద్వారా కూడా తల్లికి వందన పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఈ తల్లికి వందన పథకం యొక్క అర్హుల జాబితాలో తమ పిల్లల పేర్లు లేవు అనుకుంటున్నారో
వారికి కారణాలు ఏంటంటే అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతికి వెళ్లే పిల్లల పేర్లు, అదేవిధంగా 10వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్లో చేరే పిల్లల పేర్లు కూడా ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26వ తారీఖు వరకు వీరి నమోదు ప్రక్రియ జరిగి 30వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి జూలై 5 తర్వాత అమౌంట్ అనేది జమ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వీళ్ళు విద్యా దీవెన అనే పథకం కిందకి వస్తారు. ఇక ఈ పథకానికి దరఖాస్తు విధానానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆయా పాఠశాలల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో 15,000 రూపాయలను జమ చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. దాదాపు అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మఒడి పథకం మార్గదర్శకాలను తల్లికి వందనం పథకానికి కూడా అనుసరిస్తున్నారని ఈ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. విద్యార్థికి ఇచ్చే 15,000 రూపాయలు పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం 2,000 కట్ చేస్తారు. ఇక కొత్తగా ఈ పథకం కింద చేరేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అండి. విద్యార్థికి మరియు తల్లికి కూడా తల్లి పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా వివరాలు, పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికెట్, పాఠశాల నుండి ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రము, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్స్, విద్యార్థి హాజరు యొక్క వివరాలు. అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్తో అనుసంధానించడం తప్పనిసరి. సంబంధిత బ్యాంకుకు వెళ్ళి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ఆధార్ లింకును చేసుకునే అవకాశం ఉంది. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఎన్పిసిఐ లింకింగ్ అయ్యిందో లేదో కూడా మీ సేవా కేంద్రాల ద్వారా చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ను లింక్ చేయడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు తేలిగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ పథకం నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు తల్లి వారి పిల్లల వివరాలను హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేయించుకోవాలి. హౌస్ హోల్డ్లో కూడా ఈకేవైసీ చేయాలి. విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ను ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి ఆధారంగా అర్హత ప్రమాణాలను గుర్తిస్తారు. కుటుంబ ఆర్థిక స్థితి, విద్యార్థి హాజరు శాతం లాంటి అంశాలను ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన తల్లులు బ్యాంక్ ఖాతాలు నేరుగా నగదు జమ చేస్తారు. వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించారు. తల్లికి వందనం పథకం కోసం మొత్తం 10,091 కోట్లు ఖర్చు విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇందులో 1,346 కోట్లు పాఠశాల అభివృద్ధికి వెళ్తాయని వెల్లడించారు. గతంలో అమ్మఒడికి కూడా ఇవే మార్గదర్శకాలు కొనసాగించారని, అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం జాబితాలను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాలను, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఎక్కడైనా పొరపాట్లు తలెత్తితే సరిదిద్ది తుది జాబితాలను రూపొందిస్తారు. జూన్ 26 వరకు ఫిర్యాదులను స్వీకరించి జూన్ 30న తుది జాబితాను ప్రకటిస్తారు. ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న మరెన్నో కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.